నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై చేసిన వ్యాఖ్యలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిఎస్సి పేరుతో వైసీపీ నిర్వహించిన రిలే నిరాహార దీక్ష దొంగ నాటకమని విమర్శించారు. 2024 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు ఇప్పటికే ఉండేల దెబ్బ రుచి చూపించారని, ఆ ఎన్నికల ఫలితాలతో వైసీపీ పునాదులు కదిలిపోయాయని గుండు శంకర్ అన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి చేపట్టారని తెలిపారు. విద్యాశాఖలో లోకేష్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తల్లికి వందనం పథకాన్ని కుటుంబంలోని పిల్లలందరికీ వర్తింపజేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్లు, పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. మానవ వనరులు, ఐటీ శాఖల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు గతంలో శ్రీకాకుళం అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఎమ్మెల్యే విమర్శించారు. వైసీపీ నేతలు వాస్తవాలను గుర్తించి హుందాగా వ్యవహరించాలని గుండు శంకర్ సూచించారు. నిన్న రిలే నిరాహార దీక్ష ఒక్కడైనా డిఎస్సి బాధితుడు ఉన్నాడా? ఉంటే చూపించండి. ఒక్కడైనా డిఎస్సి అంటే 16,000 మందికి మెగా డిఎస్సి మేము వచ్చినంటే సంతకం పెట్టి జాబులు ఇస్తామని చెప్పాం. ఆ మాట కట్టుబడి ఇచ్చాం. మీరు ఒక్క డిఎస్సి తీయలేదు, దగా చేశారు. దగా డిఎస్సి చేశారు, మీరు మోసం చేశారు. మేము చేస్తే దానికి ఇది. చంద్రబాబు నాయుడు గారు 2,16,179 టీచర్ పోస్టులు తీశారు. ఓవరాల్గా 2,16,178 చేసాం. ఇదే కాకుండా అసలు లోకేష్ బాబుని విమర్శించే స్థాయి మీకు లేదు. సేపర్నాయుడుపేటలో సీపేజ్ డ్రైన్ కూడా కట్టుకోలేని మీరు, సేపర్నాయుడుపేటలో సీపేజ్ డ్రైన్ కూడా కట్టుకోలేని మీరు లోకేష్ బాబుని విమర్శించే స్థాయి మీకు లేదని నేను ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారు? మీరేం చేశారు? ఉండేలు దెబ్బ అంటే నువ్వు కొట్టడానికి నీకు ఆయన కనీస అర్హత కూడా లేదు. లోకేష్ బాబు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల యొక్క మన్ననలు పొంది ఈవేళ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు ఎలక్ట్రానిక్ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా, అలాగే విద్యాశాఖ మంత్రిగా విద్యలో అనేకమైన మార్పులు తీసుకొచ్చి తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తాను. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీకాకుళంలోని శ్రీ సంతోషిమాత అమ్మవారి ఆలయంలో శుక్రవారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢ మాసం బహుళ నవమి కృత్తికా నక్షత్రం విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని 10,000కు పైగా రకాల గాజులతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఓం హైం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః మంత్రంతో లోక కళ్యాణం, భక్తజన శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజా కార్యక్రమాలను తెల్లవారుజామున సంకల్పంతో ప్రారంభించారు. సుప్రభాత సేవ, క్షీరాభిషేకం, త్రికాల అర్చనలు, షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, శ్రీ సూక్తం, లలితా సహస్రనామం, కనకధార స్తోత్రం, మణిద్వీపం, దుర్గా స్తోక్తం పారాయణాలతో పాటు అష్టోత్తర శతనామార్చన, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మోదుకూరి కిరణ్ శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గాజుల అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీ సంతోషిమాత అమ్మవారిని అధికారులు, ప్రముఖులు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఓటు హక్కుపై విద్యార్థులకు అవగాహన అవసరమని, ఈవీఎం ప్రదర్శనతో ప్రజాస్వామ్య విలువలపై చైతన్యం వస్తుందని విశాఖ సిఓ స్కూల్ ప్రిన్సిపల్ వై రామకృష్ణ తెలిపారు. స్థానిక రామలక్ష్మణ కూడలి దరిలో గల విశాఖ సెంట్రల్ ఒలింపియాడ్ స్కూల్లో విద్యార్థులకు కేబినెట్ ఎన్నికల విధానం, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రాధాన్యం, ప్రజాస్వామ్య విలువలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఇందులో భాగంగా కేబినెట్ ఎన్నికలను నమూనాగా నిర్వహిస్తూ ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు ప్రత్యక్షంగా వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వై రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని బాధ్యతాయుతంగా వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం చేయవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణ విధానం, పోలింగ్ ప్రక్రియ, ఓటు నమోదు పద్ధతి, ఓటు విలువ, ప్రజాస్వామ్యంలో పౌరుల బాధ్యతలపై సులభమైన రీతిలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ పనితీరును ప్రత్యక్షంగా ప్రదర్శించి ప్రతి విద్యార్థి స్వయంగా ఓటు నమోదు చేసేలా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ నిర్వహించారు. దీంతో విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియపై స్పష్టమైన అవగాహన
ఏర్పడడంతో పాటు ప్రజాస్వామ్య విలువల పట్ల మరింత ఆసక్తి పెరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి నుంచే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలంటే రాజ్యాంగం, ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన అవసరమని నిర్వాహకులు పేర్కొన్నారు. పాఠ్యాంశాలతో పాటు ఆచరణాత్మక పరిజ్ఞానాన్ని అందించే ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బి రవి, అకాడమిక్ డీన్ బి రమేష్, ప్రైమరీ ఇన్ఛార్జ్ హేమబిందు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన నూతన పాస్ పుస్తకాలు రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండుశంకర్ అన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆయన విమర్శించారు. గార మండలం కొత్తూరు సవిరిగం పంచాయతీలో 4 రెవెన్యూ గ్రామాలకు గాను 3 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి ఒక గ్రామాన్ని వదిలేయడంతో సుమారు 780 మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. భూముల లింకులు తప్పుగా నమోదు కావడంతో 1B రాక, బ్యాంక్ రుణాలు, క్రాప్ ఇన్సూరెన్స్ పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకుని రీసర్వే ప్రక్రియను తిరిగి ప్రారంభించారని ఎమ్మెల్యే తెలిపారు. కొత్తూరు సవిరిగం పంచాయతీలో రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి 8 నెలల్లోనే 708 మంది రైతులకు పారదర్శకంగా నూతన పాస్ పుస్తకాలు అందించినట్లు వెల్లడించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన పాస్ పుస్తకాల స్ఫూర్తితో ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా నూతన పాస్ పుస్తకాలను రూపొందించామని తెలిపారు. గతంలో పాస్బుక్, టైటిల్ డీడ్ అంటూ 2 పుస్తకాలు ఉండడంతో రైతులు బ్యాంక్ రుణాల కోసం ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు పూర్తి హక్కులతో కూడిన ఒకే పుస్తకాన్ని అందిస్తున్నామని వివరించారు. ఆధునిక రోవర్స్ సాంకేతికతతో ప్రతి భూ కమతానికి ఖచ్చితమైన కోఆర్డినేట్స్తో ప్రత్యేక నెంబర్ కేటాయించామని గుండుశంకర్ తెలిపారు. సంబంధిత పరిధిలోని 3694 భూ కమతాలకు ప్రత్యేక నెంబర్లు కేటాయించామని చెప్పారు. భవిష్యత్తులో భూమి విభజనకు జరిగిన ప్రత్యేక నెంబర్ కేటాయించేలా పకడ్బందీ వ్యవస్థను రూపొందించామన్నారు. నూతన పాస్ పుస్తకంలో ప్రతి భూ కమాతాకి న్యూ QR కోడ్ ముద్రించామని, స్మార్ట్ ఫోన్తో స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు, ఖచ్చితమైన కోఆర్డినేట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ నూతన విధానం ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రీసర్వే పేరుతో ఎన్ని దందాలు, ఎన్ని నిర్వాకాలు చేసిందో మీకు అందరికీ తెలిసిందే. దాంట్లో ఈ గ్రామం కూడా ఒక బాధిత గ్రామం. అన్ని మీ పంచాయతీలోనే 4 రెవెన్యూ విలేజ్లు ఉంటే 3 అయ్యే ఇది వదిలేశారు. దీనివల్ల 780 మంది రైతులు దిక్కుతోచని దిశలో పడిపోయారు. ఇద్దరికి కలిపేసి పడిపోయి ఒకరికొకరికి లింకులు కలిపేశారు. ఎవరికి 1B రాదు. పిల్లలకు పెళ్లి చేయాలన్నా, ఏది అమ్మాలన్నా, లోన్ పెట్టాలన్నా, క్రాప్ ఇది తీసుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చాలా సీరియస్ తీసుకొని మళ్ళీ రీసర్వే ప్రాసెస్ మొదలుపెట్టారు. ఆ రీసర్వే ప్రాసెస్ మన శ్రీకాకుళం నియోజకవర్గంలో మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ నేను గార మండలంలోనే కొత్తూరు సవిరిగమే స్టార్ట్ చేశాం. అక్కడ పెట్టుకున్నాం మీటింగ్. ఆ రోజు చాలా క్లియర్గా స్పష్టంగా రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చాలా క్లియర్గా జరగాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. ఇది గత ప్రభుత్వం మాదిరిగా మనం ఏదో లింకులు పెట్టేసి, గొడవలు పెట్టేసి, ఒకరి భూములు ఒకరికి రాసేయడము, ఇంకొకరి భూమి ఇంకొకరికి రాసేయడము అలా కాకుండా పర్ఫెక్ట్గా చేయమని మేము చెప్పాం. దీనికి 6 నెలలు టైం తీసుకుందాం అనుకున్నాం. 6 నెలలు ఇంకొక ఎక్స్ట్రా 1 నెల అయ్యింది. 4 రోజుల కిందటే నోటిఫికేషన్ అన్ని రెడీ అయ్యాయి. బుక్కుల కోసం వెయిట్ చేసాం. 8 నెలల్లో కొత్తూరు సవిరిగం పంచాయతీకి సంబంధించి, రెవెన్యూకి సంబంధించి 208 మంది రైతులకు పాస్ బుక్కులు రావడం జరిగింది. మూగజీవుల పట్ల అపారమైన కరుణ, వాత్సల్యంతో సేవలందిస్తున్న పశు వైద్యులు డాక్టర్ జి నారాయణరావు అని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జి నారాయణరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 2.5 దశాబ్దాలుగా పశుసంవర్ధక శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం సహాయ సంచాలకులుగా సేవలందిస్తున్న ఆయన రైతులు, మూగ జీవాల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారని గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, గద్దెపోయిన కృష్ణారావు, సుగంధం సంజీవరావు ప్రశంసించారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, పందులు తదితర జంతువులకు వైద్యం అందిస్తూ ఎన్నో మూగజీవుల ప్రాణాలను కాపాడారని తెలిపారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ రైతుల ఆదరాభిమానాలను పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టార్ మహిళా వాకర్స్ క్లబ్, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ నారాయణరావును ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సామాజికవేత్తలు పాల్గొని ఆయన సేవలను అభినందించారు.
కోటబొమ్మాలి మండలంలోని తిలారు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, పాఠశాలలో అందుబాటులో ఉన్న మౌలిక వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుస్తున్నారు. పాఠశాలకు అవసరమైన అదనపు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అచ్చెన్నాయుడు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ తదితరులు ఉన్నారు. చైతన్య శక్తి మహోన్నత సంఘ సంస్కర్త పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ అని జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో లక్ష్మణ స్వామి వర్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ 1869 ఆగస్టు 7వ తేదీన పొన్నమండ వెంకటరెడ్డి మంగమాంబ దంపతులకు కోరంగిలో లక్ష్మణ స్వామి వర్మ జన్మించారని తెలిపారు. సమాజ అభ్యున్నతికి, సామాజిక ఐక్యత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అగ్నికుల క్షత్రియులు అభివృద్ధికి కృషి చేసి వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన మహానీయుడని కొనియాడారు. 1890లో కోరంగి గ్రామంలో 120 రకాల ఆయుర్వేద ఔషధాలను తయారు చేసి ఔషధాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అగ్నికుల క్షత్రియ సంఘాన్ని స్థాపించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. విద్య, సంఘటిత శక్తి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ సంఘం అధ్యక్షుడు కె రమేష్, జి కిషోర్, చిన్నారావు, బీసీ సంక్షేమ శాఖ డిడి అనురాధ, కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణ, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్యం కోసం వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్యం అందించాలని తెలిపారు. మందులు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా, సిబ్బంది పనితీరు తదితర అంశాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది తమ వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చేందుకు డయల్ యువర్ ఎస్పీ పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, సిబ్బంది 6339990800 నెంబర్కు ఫోన్ చేసి తమ సమస్యలు, వినతులు, సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. సిబ్బంది నుంచి వచ్చిన ప్రతి వినతిని ఎస్పీ స్వయంగా విని వాటిని సత్వరమే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సంక్షేమానికి జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి సంబంధిత అంశాల్లో తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ గారం మండలం కొత్తూరు సవిరిగాం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అర్హతే ప్రామాణికంగా పారదర్శక పాలన అందిస్తుందని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే గుండుశంకర్ తెలిపారు. ప్రజలు చూపుతున్న నమ్మకాన్ని వమ్ము చేయబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, క్లస్టర్, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాలి మండలం తిలారు గ్రామంలో పర్యటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మొక్కలను నాటారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు విరివిగా మొక్కలు నాటడంతో పాటు నాటిన మొక్కలను
సంరక్షించే బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పచ్చదనం పెంపొందించడం ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో పచ్చదనం పెంపొందించేలా ప్రజలు, యువత పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కింజరాపు అచ్చెన్నాయుడు కోరారు. అగ్నికుల క్షత్రియ జాతిపితగా, ప్రముఖ సంఘ సంస్కర్తగా పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశిష్ట సేవలు అందించారని అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు అన్నారు. లక్ష్మణస్వామి వర్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆయుర్వేద వైద్య రంగంలో పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి లక్ష్మణస్వామి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 7వ తేదీన ఆయన జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్ శేషాద్రి, ఆర్ఐ నరసింగరావు, సిఐలు శ్రీనివాస్తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర రాజకీయాలపై విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులపై చింతామోహన్ ఆరోపణలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తిపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సరైన అవగాహన లేదని విమర్శించారు. రాజ్యాంగ సవరణ కోసం ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్ఆర్సీపీ ప్రజలను మోసం చేశాయని విమర్శించిన ఆయన ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి కల్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని ప్రకటించారు. కాపు నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరాలని పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల త్వరలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని చింతా మోహన్ పేర్కొన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని ఫజుల్బాగ్పేట దేవాంగుల వీధిలో చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. బీజేపీ సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లా ఓబీసీ మోర్చా ఇన్ఛార్జ్ పసుపులేటి సురేష్ సింగ్, టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర దేవాంగుల సాధికార సమితి డైరెక్టర్, శ్రీకాకుళం పట్టణ దేవాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుత్తు చిన్నారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దేవాంగ కులస్తులు తూతిక వంశస్థుడైన తూతిక వెంకట్రావును సాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి ఆయన సేవలను అభినందించారు. గత 100 ఏళ్లుగా తూతిక వంశస్థులు మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్న స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వయంగా తలపాగాను సమర్పిస్తున్న సంప్రదాయాన్ని వారు గుర్తు చేశారు. చేనేత కార్మికులు తమ అపూర్వ నైపుణ్యం, అంకితభావం, నిరంతర శ్రమతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నూలు పోగుల్లో సజీవంగా నిలబెడుతున్నారని సురేష్ సింగ్, గుత్తు చిన్నారావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన వోకల్ ఫర్ లోకల్ పిలుపుతో స్వదేశీ ఉత్పత్తులు, ముఖ్యంగా చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం లభించిందన్నారు. చేనేత వస్త్రాల తయారీకి అవసరమైన ప్రతిని నూలు పోగులు, పీలికలుగా సిద్ధం చేసి చేనేత కార్మికులకు అందించే సేవలు కూడా ఎంతో కీలకమైనవని వారు పేర్కొన్నారు. ఆమదాలవలస నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదగట్ల బలోపేతానికి అవసరమైన నిధుల మంజూరు, బహుళ ప్రయోజన తుఫాను ఆశ్రయ కేంద్రాల నిర్మాణం, వాటి నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అవసరమైన చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. తుఫాన్లు, వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలకు సకాలంలో సమాచారం అందించేందుకు ముందస్తు హెచ్చరికల వ్యవస్థను మరింత సమర్థవంతంగా వినియోగించడంపై సమీక్షించారు. అలర్ట్ సందేశాల పంపిణీ, విపత్తు నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం, అత్యవసర ప్రతిస్పందన చర్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విపత్తు నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని కోన రవికుమార్ అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు వేగంగా ప్రజలకు చేరేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ప్రజల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని పీఎస్ చైర్మన్ కోన రవికుమార్ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులే మార్గదర్శకులని ఏపీ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య అన్నారు. ఉద్యోగ ధర్మంతో పాటు సామాజిక ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరూ పవిత్రంగా నిర్వర్తించాలని సూచించారు. ఉత్తరాంధ్ర సంక్షేమ యాత్రలో భాగంగా
గురువారం శ్రీకాకుళం జిల్లాలోని పెద్దపాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలను బాలకోటయ్య సందర్శించారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్లు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీ పరిపాలన ఎంతో ముఖ్యమని, అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా అది అధికారుల పనితీరుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. మంచి పని చేస్తే పాస్ మార్కులు, తప్పు చేస్తే ఫెయిల్ మార్కులు వస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుత సాంకేతిక యుగంలో కార్యాలయాల్లో జరిగే ప్రతి అంశం క్షణాల్లో ఉన్నతాధికారుల దృష్టికి చేరుతుందని హెచ్చరించారు. నగరంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక పెట్రోమాక్స్ వీధిలో తన స్వంత స్థలంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండా దిమ్మను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారని బీజేపీ జాతీయ మాజీ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ వర్గాలే ఈ చర్యలకు పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి బాధితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆక్రమణలు పెరుగుతున్నాయని ఆయన విమర్శించారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్ముర్లతో పాటు నొప్పి వంటి కడుపు సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో మరింత పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అవిసె గింజలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించి వారి సూచన మేరకు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కంచెకు ముళ్ళుంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. నాలుకకు దురద ఉంటే వీపుకు చావొచ్చును. కష్టకాలాన్ని మరచిపో, అది నేర్పించిన అనుభవమును జీవితకాలం ఉంచుకో. నరకానికి నిర్వచనమే సెలవు దినం, స్వర్గానికి నిర్వచనమే శ్రమదినం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.